శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆగస్టు 14/8/2026 ఉదయం పూట జరిగిన టెట్ తెలుగు ప్రశ్నలు చూద్దాం. ఆకాశం చిల్లులు పడినట్లు వాన కురుస్తుంది. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? ఊహిస్తున్నాడు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. మున్నీరు అనే పదానికి అర్థం అడిగాడు. సముద్రం. కథ అనే పదము ప్రకృతి పదం, దానికి వికృతి కథ. ఈ పదాన్ని అడగటం జరిగింది. ఊక ఊకే నోక నోకే అనేది దేనికి సంబంధించినది అంటే అది ఒక సామెత. కాబట్టి ఈ విధంగా సామెతలు అడగడం జరిగింది. తెలుగులో తొల్లిటి కథలను ఏమంటారయ్యా? ఇతిహాసాలు. పూర్వం జరిగిన యథార్థ కథలను ఇతిహాసాలు అంటారు. మనకి మహాభారతం, రామాయణం ఇతిహాస కథలు. 9వ తరగతిలో ధర్మబోధ మొదటి పాఠం ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది. పరుషాలు కచ్చడితప్ప, సరళాలు గజడితప్ప, ఊష్మాలు శ ష స హ, అంతస్తాలు ఎర్రలవ. వీటిలో జతపరచడం ఇచ్చి వాటిని ఆప్షన్స్ కింద ఇవ్వడం జరిగింది. చూసి, చూస్తూ, చూస్తే ఈ పదాలు వరుస క్రమంగా ఇచ్చి కింద మ్యాచింగ్ ఇచ్చాడు. స్వార్థకం, శత్రార్థకం, ఛేదార్థకం. చూసి భూతకాల అసమాపక్రియ, చూస్తూ వర్తమానకాల అసమాపక్రియ శత్రార్థకం. చూస్తే తే అయితే ఈ పదాలు వస్తే దాన్ని ఛేదార్థకం అని వాడటం జరుగుతుంది. సమరం ఉత్పత్తి అర్థం అడిగాడు. మరణంతో కూడుకున్నది యుద్ధం. వచన కవితకు సంబంధించిన పాఠ్యాంశం. మరి అక్షరం 7వ తరగతి, చిరమాలిన్యం 8వ తరగతి, ఆత్మకథ 9వ తరగతి, యుద్ధ విజేత 10వ తరగతి. ఈ విధంగా ఈ 4 తరగతుల్లో ఉన్న ఈ పాఠాలు 4 వచన కవితకు సంబంధించినవే. వీటన్నిటినీ అనే ఆప్షన్ ఉంటే అది సరైన సమాధానం అవుతుంది. 6వ తరగతిలో సమయస్ఫూర్తి పంచతంత్రంలోని పాఠ్యాంశం ఏ భాగంలోని అని అడిగాడు. అది విగ్రహం అనే భాగంలోనిది. మాయమ్మ సంధి. మా ప్లస్ అమ్మ మాయమ్మ యా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి. ఒక అపరిచిత గద్యం ఇవ్వడం జరిగింది. అందులో కోడి పందాలు జరిగే చోటు అనే పదం అంటే ఆ ప్రశ్న అడగడం జరిగింది. అది గరువు. తర్వాత శయ్య నానార్థాలు, పడక విధము. అదేవిధంగా కావ్య రీతుల్లో కూడా శయ్య అనే పదం వస్తుంది. కావ్య రీతి అని కూడా చెప్పచ్చు. తర్వాత కర్తరి కర్మణి వాక్యాలు చూస్తే కర్తరి వాక్యంలో కర్తకు వచ్చే విభక్తి ద్వితీయ విభక్తి. ఇక్కడ చూడండి, రాజు బంతిని కొట్టాడు. బంతిని నిన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి కాబట్టి ఇది కర్తరి వాక్యం. కర్మణి వాక్యంలో కర్తకు వచ్చే విభక్తి తృతీయ విభక్తి. రాజు చేత బంతి కొట్టబడింది. రాజు చేత, చేత అనేది చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. ఈ విధంగా వాక్యాలు ఇవ్వడం జరిగింది. 3వ గణం రగనంగా గల పద్యం. ఇక్కడ చూడండి, సబరణమయవ 3వ గణం రా ఉంది. ఆ పద్యమే మధ్యభం. అన్నిట్లో యతిస్థానము లేక గణాలు ఇచ్చి పద్యం పేరు రావడం జరిగింది. ఇక్కడ కొంచెం వెరైటీగా 3వ గణం రగనం గల పద్యం అని ఇచ్చడం జరిగింది. అది మధ్యభం అవుతుంది. ఈ విధంగా టెట్ వాళ్ళకి సాధారణమైన తెలుగు అభ్యర్థుల కన్నా కూడా కొంచెం కష్టంగానే ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.